గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వంశీ అరెస్టు అయినప్పటి నుంచి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో నెక్స్ట్ అరెస్ట్ నానిదే అన్న చర్చ జోరుగా సాగుతుంది. గతంలో ఈ ఇద్దరు నేతలు టీడీపీలోనే ఉన్నారు. అయితే 2014 ఎన్నికల కన్నా ముందు కొడాలి నాని వైసీపీలో చేరారు. వంశీ మాత్రం 2019లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి తర్వాత పార్టీకి దూరమైన వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరు టీడీపీపై రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ శ్రేణులు వీరి పేరు చెబితేనే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. కొడాలి నాని వల్లభనేని వంశీని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేకసార్లు వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్లో మొదటి వరుసలో వంశీ, కొడాలి నాని పేర్లు ఉన్నాయన్న టాక్ కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి అరెస్టు ఖాయమన్న ప్రచారం కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి నుంచి సాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వల్లభనేని వంశీ ఏపీలో ఎక్కడ పెద్దగా కనిపించలేదు. అరెస్టుకు భయపడి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం కూడా సాగింది. ఓ దశలో నల్గొండ సమీపంలో ఆయన్ను అరెస్ట్ చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అప్పుడు అలాంటిదేమీ జరగలేదు. తాజాగా పక్కా స్కెచ్తో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు కిడ్నాప్ కేసుల కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో వంశీ ఇప్పట్లో విడుదల కావడం కష్టమన్న చర్చ సాగుతోంది. ఈ కేసులతో పాటు మరో 6 కేసులను ఆయనపై పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ అయిన కేసులో జైలు నుంచి విడుదలైన మరో కేసులో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ హయాంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, చంద్రబాబు, నారా లోకేష్లపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఇది రాజకీయ వైరంగా కూడా కాకుండా వ్యక్తిగత వైరంగా మారిపోయింది. వంశీ అరెస్టుతో తదుపరి పేరు కొడాలి నాని అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా డిసెంబర్లో గుడివాడలో టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై హత్యాయత్నం చేసిన కొడాలి నాని అగ్రానుచరులను పోలీసులు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ చేశారు. ఇటీవలే అస్సాంలో దాక్కున్న కొడాలి ప్రధాన అనుచరుడు ముక్కుముల్ల కాశీని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు నాని మెడకు ఉచ్చులా మారుతోందని, త్వరలోనే ఆయన అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాని అరెస్టు కూడా ఈ నెలలో జరిగితే అది టీడీపీ కార్యకర్తలకు పెద్ద సంబరం అవుతుంది. ఎన్నికల ఓటమి తర్వాత నాని పూర్తిగా హైదరాబాద్కు మకాం మార్చారు. గుడివాడకు దూరంగా ఉంటున్నారు. 1-2 సందర్భాల్లో తాడేపల్లిలో జరిగిన సమీక్షా సమావేశాలకు హాజరైనప్పటికీ తన నియోజకవర్గానికి వెళ్లలేదు.